ధ్వనికి ధ్వని తరంగ సిద్ధాంతం అని ఉంటుంది. ధ్వనికి ఒక శక్తి ఉంటుంది. ధ్వని అంటే తెలుసు కదా, శబ్దం. అంతెందుకులేండి, మీకు అర్థం అవడం చెప్తాను. ఈ మధ్య ఈ పెళ్లిళ్ళలో, వివాహ కార్యక్రమాలలో, వేడుకలలో డీజేలు పెట్టడం ఆనవాయితీ అందరికీ. అదొక కల్చర్ వచ్చింది కదా. ఒక్కసారి డీజే ముందు నిలబడండి, ఈ గుండె ఎంత భద్రంగా దేవుడు దాచాడో, ఈ ఎముకలను, ఈ అస్థి పంజరాన్ని దాటుకొని లోపల ఉన్న గుండెను, ఆ బర్రెముకలను దాటుకొని లోపల ఉన్న గుండెకు తాకినప్పుడు గుండె సడన్ గా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అందరూ చచ్చిపోతారు. తెలుసు కదా. డీజే వల్ల ఎంతమంది చావలేదు, ఎన్ని వార్తలు వినలేదు మనం. అంటే సౌండ్కు గుండె బద్దలవుతుంది, గుండె ఆగిపోతుంది. నిజమేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి అందరూ అరవండి, కేకలేయండి, ఎట్టుంటది మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా బాక్స్ దగ్గర కానీ జస్ట్ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఒక పేపర్ పెట్టండి చాలా, ఏమవుతుంది? పేపరు ఇలా 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 ఊగుతుంది, ఇలా ఇలా ఊగుతుంది. ఎందుకంటే అది ధ్వని తరంగ సిద్ధాంతం ప్రకారం, బాగా వినాలి, ధ్వనికి ఒక శక్తి ఉంటుంది. మన శబ్దానికి ఒక శక్తి ఉంటుంది తెలుసా. మనం లేదా ఏ శబ్దమైనా కానివ్వండి, ఆ శబ్దానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి సమాంతరంగా ఒకే వేగంతో వెళ్ళి గోడలో లేదా ఏదైనా వస్తువును ఒక వస్తువు దగ్గర, అంత ఎందుకంటే ఒక గ్లాస్ దగ్గర వైన్ తాగుతారు కదా, అలాంటి గ్లాస్, ఏదైనా పలచటి గ్లాస్ ఉంటుంది కదా, చాలా పలచటి గ్లాస్, ఆ గ్లాస్ దగ్గర తదేకంగా అలా ఒకే వేగంతో గనక పాట పాడినా, నీ శబ్దాన్ని వినిపించిన గ్లాసు ఏమవుతుందో తెలుసా, దాన్ని పొరలు అలా 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 ఊడిపోయి ఒక్కసారిగా పీలిపోతుంది. అది వరల్డ్ రికార్డు కూడా అయ్యింది. అతని పేరు చెప్తాను చూడండి ఒకసారి. ఆయన ఏమంట, జెమీ వేండ్రా అన్నటువంటి వ్యక్తి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో తన పేరు లిఖించుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన ఏం చేశాడంటే, గ్లాస్ దగ్గర తదేకంగా, గాయకుడు అండి, సింగర్ ఆయన, గ్లాస్ దగ్గర ఒకే వేగంతో ఒక పాటను పాడడం వల్ల గ్లాస్ పగిలిపోయింది. It's a musical high note you likely have never heard before, and Jamie Vandera is using his talented voice to really break into music. And last night he was featured on the popular show Mythbusters, trying to shatter another myth. Photojournalist Kenny Barnett has more. Easy to do. I've had many people email the Voice Connection, say they've tried to do it. It is a crystal wine glass. You know, when you and rub your finger along the top, it's a good, expensive, big, heavy type glass. It's to do with the resonation. You know, I get my voice to hit that exact pitch. And when the glass starts resonating and vibrating like we use your finger, you know, గ్లాస్ ఏమైంది? పగిలిపోయింది. అంటే నోటి శబ్దాల వల్ల వస్తువులు కూడా ఏమవుతాయన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ధ్వని శక్తిని బట్టి, ఆ ధ్వని తరంగాల శక్తిని బట్టి తదేకంగా సుమారు లక్షల జనాభా ఆ గోడల చుట్టూ ప్రదక్షిణంగా చేస్తూ వాళ్ళ కేకులు, రణధ్వనులు, వారి యొక్క జయకేతనాలు, వాళ్ళ అరుపులకి గోడల్లో చీలికలు వచ్చేసి, గోడల్లో కదిలికలు, వైబ్రేషన్ అంటారు కదా. అప్పుడు మనం కూడా స్పీకర్ మీద నిలబడితే అప్పుడు మనకు వైబ్రేషన్ వస్తుంటుంది తెలుసా. ఎక్కువగా ఈ అద్భుతాలు, సూచక్రియలు చేసే పాస్టర్లు పెడతారు తెలుసా, సౌండ్లు. ఒక్కసారిగా వైబ్రేషన్ వస్తుంది. అంత సౌండ్కి ఎంత పెద్ద మనిషే వైబ్రేషన్ అవుతాడు, సౌండ్కి వైబ్రేషన్ అవుతాడు. నిజమే. అలానే ఇశ్రాయేలుల లక్షల జనాభా ఒకే విధంగా అరుపులు, కేకలు, వాళ్ళ రణధ్వనుల వల్ల, వారి కేకల వల్ల, అరుపుల వల్ల ఎరికో కోట గోడల్లో చీలికలు వచ్చాయట. ఏమొచ్చాయట? ఇది ఇట్టే పెట్టండి, మీకు అర్థం అవడానికి ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ప్రత్యేకంగా గ్లాస్ దగ్గర ఆ కొనామేర అలా అరవడం వల్ల గ్లాస్ ఏమైందట? సాధ్యమంటారంటే అవును, సాధ్యమే. ఇప్పుడు ఎరికో కోట గోడలు ఎందుకు కూలిపోయి ఉంటాయంటే, తరంగ శక్తిని బట్టి, శబ్ద తరంగాల శక్తిని బట్టి కోట గోడలు కూలే అవకాశం ఉంటుంది. సహజమే, అవ్వచ్చు.
సైంటిఫికల్గా కూడా అది న్యాయమే. మీకు అర్థమవుతుందని చెప్పేది. కోటగోడలు ఎలా కూలిపోయాయి ఇప్పుడు? శబ్దానికి ఉన్న వేగం, శబ్దానికి ఉన్న శక్తిని బట్టి కోటగోడలు ఏమయ్యాయి? కూలిపోయాయి. కేవలం అరవడం వల్లే కూలిపోయా అంటారా? మరి దేనికి కూలిపోయాయి? ఎరికో కోటగోడలు ఎందుకు కూలిపోయాయి? ఇప్పుడు నేను సైంటిఫికల్గా చెప్పాను, శాస్త్రీయంగా కూడా వాస్తవం అయ్యుండొచ్చు అనడానికి ఆధారం చెప్తున్నాను. ఓకే, అయితే ఇప్పుడు ఆత్మీయంగా చెప్పండి, సాధ్యమా కోటగోడలు కూలిపోవడం? బద్దలు కొట్టడం, కోటగోడలను బద్దలు కొట్టడం సాధ్యం? బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయండి. మీకు సొలొమోను రాజు పట్టాభిషేకం తెలుసా? రాజుని పట్టాభిషేకం చేసేటప్పుడు ఇశ్రాయేలు జనాభాలో వేల మంది పిల్లల గ్రోవులు ఊగుతూ రాజుని ఊరేగింపుగా తీసుకెళ్తారు, కేకలు వేస్తారు. అప్పుడు భూమి అట బద్దలగునట్టుగా ఏమొచ్చాయి తెలుసా? అసలు చూద్దాం, రాజుల గ్రంథం 2 భలేగా ఉంటుంది అన్నమాట. అంటే శబ్ద తరంగాల వల్ల భూమి కూడా కంపిస్తుంది అనడానికి ఆధారంగా చెప్తున్నాను అన్నమాట. రెండవ రాజుల మొదటి గ్రంథము, క్షమించాలి, రాజుల మొదటి గ్రంథము, పురులారా, రాజుల మొదటి గ్రంథము, ఆయన పట్టాభిషేకం చూడండి ఒకసారి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, క్షమించాలి, మొదటి అధ్యాయము 40 వచనం. మొదటి అధ్యాయం 40 వచనం. మరియు ఆ జనులందరూ ఏమటండి? అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి యొక్క నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా, అంటే నేల బద్దలు ఒకవేళ రూపకలంకారంగా వాడిన పదాన్ని, ఓహో, తదేకంగా లక్షల మంది పిల్లన గురువుల యొక్క వారి యొక్క నాదాన్ని బట్టి భూమిలో కూడా ప్రకంపనలు కూడా వస్తాయి. సాధ్యమే. దానికి ఇప్పుడు చెప్పాను తరంగ శక్తి, ధ్వని తరంగ శక్తిని బట్టి, ఓహో, శబ్దాలను బట్టి కూడా భూమి కంపించవచ్చు, లేదా భూమిలో ప్రకంపనలు రావచ్చు. గోడలకు కూడా ఆనాడు వారి యొక్క కేకలను బట్టి, ఇశ్రాయేలు లక్షల జనాభా వారి యొక్క రణధ్వనుల కేకలను బట్టి కోటగోడల్లో బీటులు భారై, కోటగోడలు వైబ్రేషన్కి లోనయ్యాయి, కోటగోడలు ప్రకంపనలతో అవి బద్దలయ్యాయి. అర్థమైందా? కోటగోడలు కూలే అవకాశం ఉంది శబ్ద తరంగాన్ని బట్టి. రైట్, నిజమే, ఇది శాస్త్రీయంగా అయ్యుండొచ్చుగా. బాగుంది. ఇంతకీ శాస్త్రీయంగా కాకోకుండా ఇశ్రాయేలులు ఎలా కూర్చుంటారు అనడానికి మరొక మాట మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల జాబితాలో మనం ఆ మాట చూస్తాం. వాళ్ళు ఎలా కూల్చారో కోటగోడలు చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 30 వచనం. 11:30. విశ్వాసమును బట్టి 7 దినములు వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఎరికో కోటగోడలు ఏమయ్యాయి? దేన్ని బట్టమ్మా? దేన్ని బట్టన్నా? విశ్వాసమును బట్టి ఏం చేయొచ్చట? ఇశ్రాయేలు ఏం చేశారట? గోడలు, ఎరికో కోటగోడలు. ఇప్పుడు హెబ్రీ పత్రికలు ఎందుకు రాస్తున్నాడు ఈ మాటలు? ఏదో నేర్పాలని రాస్తున్నాడు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరెందుకు దిగులు పడతారు? ఈ విశ్వాస ప్రయాణంలో, విశ్వాస జీవితంలో ఎరికో లాంటి కోటగోడలు ఎన్ని అడ్డుగా వచ్చినా మీలో విశ్వాసం ఉంటే మీరు బద్దలు కొట్టగలరు. అర్థమైందా? ఇశ్రాయేలు ప్రయాణంలో కోటగోడ అంటే కానానును స్వాధీనపరచుకోవడానికి వరకు అడ్డుగా వచ్చింది, ఎరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి వరకు అడ్డుగా వచ్చింది కోటగోడలైతే, కోటగోడలు బద్దలు కొట్టింది విశ్వాసం వల్ల. దీనివల్ల నైనా ఎలీషా, నువ్వు ఎరికోలో ఉండాలి నాయన. ఎందుకంటే ఇశ్రాయేలులకు ప్రవక్తగా అంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. ఆటంకాలు, పరలోకం అంటే అంత ఈజీగా రాదని చాలా మంది అనుకుంటారు. బాప్తిసం తీసుకుంటే అయిపోయింది,
చర్చికి వస్తున్నాను కదా వారం వారం, ఆ మందిరానికి వస్తున్నాను కదా వారం వారం, అయిపోయింది నాకు పరలోకం వస్తుంది అని అనుకుంటున్నారు. కాదు కాదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రం కాదు, చర్చికి వచ్చినంత మాత్రం, మందిరానికి వచ్చినంత మాత్రం నీకు పరలోకం దొరకదు. నువ్వు చర్చికి వస్తున్నా, నువ్వు బాప్తిసం తీసుకున్నా, నీకు తప్పనిసరిగా ఉండేది అడ్డంకులు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు. అందుకే ఒక్కసారిగా రక్షణ రాదు తెలుసా. నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే ఇప్పుడు దేన్ని ఎదుర్కోవడానికట? క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ, క్రైస్తవుడైనందుకు నువ్వేమనుభవించాలి తెలుసా? శ్రమలు అనుభవించాలి. క్రైస్తవుడైనందుకు నువ్వు ఎన్నో అడ్డుగా వచ్చే వాటిని బద్దలు కొట్టుకుంటూ నీ విశ్వాస ప్రయాణం ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో వస్తాయి అడ్డుగా. రావా? దేవునిలో బాగా ఉన్నాను అనుకుంటాం, ఏదో ఒక సమస్య అడ్డుగా వచ్చింది. ఎరుకో కోట గోడలా, ఒక్కసారిగానే కోట గోడను చూడగానే మనకి ఏమైపోతుంది? అమ్మో, దీన్ని ఎక్కడ జయించగలను నేను, దీన్ని ఎక్కడ బద్దలు కొట్టగలను నేను, నా వల్ల అవుతుందా అని చాలా మంది ఏమైపోతారు తెలుసా? చేతకాక, విశ్వాసం లేక. చేతకాక అక్కడ పోవడం అంటే ఏం లేదు, విశ్వాసం లేక. అక్కడే ఇశ్రాయేలు అలానే కదా చేశారు. విశ్వాసం లేక, దేవుడి మీద ఆధారపడక, దేవుణ్ణి నమ్మక, వారికి విశ్వాసం లేక ఎక్కడికి వెళ్ళాలనుకున్నారట? తిరిగి మళ్ళా ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే తిరిగి మళ్ళా మేము ఐగుప్తుకే వెళ్ళాలి అని కోరుకున్నారు. వాళ్ళు విశ్వాసం లేదు. తిండికి కొంచెం ఇబ్బంది అయ్యేసరికి మాకెవరు మాంసం పెట్టెదరు? అక్కడ ఐగుప్తులో మంచి మంచి తిండి తిన్నాం, కాయగూరలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, వంకాయలు తిన్నాం, టమోటాలు తిన్నాం. ఇక్కడ ఎవరు అన్నం పెట్టట్లేదు, మాకు తిండే దొరకట్లేదు. ఎందుకు పెట్టాడు అనుకున్నావు అలాంటి కష్టాలు? అరణ్యంలో ఎందుకు పెట్టాడు వాళ్ళకి కష్టాలు? అరణ్యంలో ఎన్నో అడ్డంకులు ఎందుకు వచ్చాయి వాళ్ళకి ఆ ప్రయాణంలో? అంటే వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి. వారి విశ్వాసాన్ని నిర్గమాకాండం 19వ అధ్యాయం, క్షమించాలి, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం మొదటి వచనం చూడాలి. మీరు బాగా చూడాలి. మాటలు ముగింపు దశలో ఉన్నాం, మీరు శ్రద్ధగా వినండి. ముగింపు పలుకులుగా మన విశ్వాస జీవితాన్ని మనం బలపరుచుకోవాలి దేవుని మాటలను బట్టి. 19వ అధ్యాయము యెహోషువ గ్రంథం, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము. ఏమండి, ఎన్నో వచనం చదువుతున్నారమ్మా? చదువుతాలి, మొదటి వచనం చదవమ్మా. అమ్మా క్షమించాలండి, 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను ఎట్లట ఎందుకు శోధన? అరణ్యంలో కేవలం ఎంత తిప్పి తిప్పి కొడితే ఒక 2 రోజులు ప్రయాణం ఉండాయి. బాగా గట్టిగా నడిస్తే పోనీ వేగుల వారు వెళ్ళొచ్చిన రోజులు కూడా ఎన్ని రోజులు వెళ్ళొచ్చారు వేగుల వారు? ఐగుప్తును చూసొచ్చారే, కనానును చూసొచ్చారే, చుట్టొచ్చారే. 40 రోజుల్లో రిటర్న్ అయ్యి వచ్చారు తెలుసా. తిప్పి తిప్పి కొడితే ఒక 2 రోజులు ప్రయాణం అండి. ఏం మరియా నడవలేదా? మరియా పోలేదా? యేసుకు వెళ్ళలేదా? పిల్లని పట్టుకొని, యేసుస్వామిని పట్టుకొని, ఆయన ఎత్తుకొని. అంటే నా మాట ఏంటంటే, కేవలం ఒక 2-3 రోజుల్లో వెళ్ళగలిగిన ప్రయాణం ఎన్ని సంవత్సరాలు అయింది? ఎందుకైంది 40 సంవత్సరాలు? ఎన్నో అడ్డొచ్చాయి వాళ్ళకి. అక్కడ చేదునుళ్ళు వచ్చాయి, ఇక్కడ తిండి దొరకలేదు, అక్కడ ఎర్ర సముద్రం ఒడ్డు వచ్చి, అక్కడ ఎరికో కోట గోడలు అడ్డొచ్చి, ఎన్నెన్నో ఆటంకాలు సంభవించాయి వాళ్ళ ప్రయాణంలో. ఈ ఆటంకాలన్నీ కూడా ఎందుకు వస్తాయంటే శోధన. అదే రాస్తున్నాడు అక్కడ. మరియు దేవుడు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకునుము. ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఎరుకో కోట గోడలు అడ్డుగా వచ్చే వాళ్ళ ప్రయాణానికి. వాళ్ళు కనాను స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు, ఆ ఎరుకోను స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితంలో కూడా పరలోకాన్ని స్వతంత్రం చేసుకోవాలన్నా, స్వాతంత్రించుకోవాలన్నా, నిత్యరాజ్యానికి మనం అర్హులవి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా ఎరికో కోట గోడలు లాంటి ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఏమొస్తాయి అడ్డంకులు? డబ్బు అడ్డుగా రావచ్చు,
ఇంకేమొస్తాయి? ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని సమస్యలు వస్తాయి పరలోకానికి. మనం నీతిగా బ్రతకాలి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి, ఖచ్చితంగా బ్రతకాలనుకున్నప్పుడు శోధనలు రావా, ఇబ్బందులు రావా, అడ్డులు రావా? ఓసారి దేవుడా ఆ సమస్యన అన్నటువంటి ఒకసారి క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి తెలుసా. ఒకసారి దేవుణ్ణి వదిలేస్తే బెటర్ అనిపించే స్థాయికి కూడా వెళ్ళిపోతారు కొంతమంది. తట్టుకోలేకపోతున్నానన్న, నా వల్ల అవ్వట్లేదన్న. అందులో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, డబ్బు సమస్య, ఎన్ని సమస్యలు లేవు, ఎన్ని అడ్డంకులు లేవు. దేవుని దగ్గరికి రాకోకుండా, పరలోకాన్ని స్వతంత్రించుకోకుండా ఆటంకపరిచిన సమస్యలు ఎన్ని లేవు. నేను ఎక్కువగా వెళ్ళట్లేదు, కొంచెంగా నేను పైకి వెళ్తున్నాను. జాగ్రత్తగా వినండి, నా మాటలు వినాలి. పరలోకానికి అడ్డుగా వచ్చేవి ఎన్ని లేవు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళకోకుండా నిన్ను ఆటంకపరిచేవి, నిన్ను అభ్యంతరపరిచేవి. అది స్త్రీ అవ్వచ్చు, అది డబ్బు అవ్వచ్చు, అది సమస్యల్లో ఏదో సమస్యలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, దొంగతనం అవ్వచ్చు, ఎన్నెన్నో అడ్డంకులు. బంగారం, వెండి. కొంతమందికి బంగారం అంటే పిచ్చి, దేవుని కంటే బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తుంటారు. అడ్డుగా ఏమొచ్చింది వాళ్ళకి? బంగారం. ఇక్కడైనా అగ్రహారం ప్రాంతం అండి, ఎంత దూరం తెలుసా? మహా అంటే ఒక అర్ధం కిలోమీటర్ అండి, ఒక 1/2 కిలోమీటర్ అండి. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి వాళ్ళ అడ్డుగా ఉండేది ఏం లేదు. చెరువు దాటితే ఇక్కడికి వస్తారు, చెరువు దాటితే ప్రార్థనకు రండి అయ్యా అంటే అంత దూరం. ఇప్పుడు ఏం అడ్డు వచ్చింది వాళ్ళకి? సింపుల్, ఇవే ఆత్మీయ పాట, ఇంకేం లేవు. దేవుని దగ్గరకు రావడానికి ఏం అడ్డు వస్తుంది? ఏదేదో అడ్డు వస్తుంది నీకు. పరలోకానికి వెళ్ళడానికి ఏం అడ్డు వస్తుంది? డబ్బు అడ్డు వస్తుంది, స్త్రీ అడ్డు వస్తుంది, అంతేనా? కొంతమందికి సీరియల్ అడ్డు వస్తాయి. కరెక్ట్ సీరియల్ టైంలో ప్రార్థన పెడతారు కదన్నా మీరు. ఓహో అంటే నీకేం అడ్డు వచ్చాయి తల్లి? సీరియల్ అడ్డు వచ్చాయి అన్నమాట కదా. నా టైం అవుతుందన్న మాకు సీరియల్కి. సరే, ఎంత చాలా మంది ఎట్టున్నారో చూడండి మీరు. వాళ్ళు విశ్వాసాలు అలా వాళ్ళని గెలుపుతుంటారు తెలుసా మమ్మల్ని, కింద కాళ్ళు చేతులు. నా టైం అవుతుందన్నా. ఒకసారి బాగా వాక్యం చెప్పాలనుకున్నప్పుడు సడన్ గా ఏదో బిర్యానీ చేసి ఉంటారు కదా. నా సలిగైపోతుందన్న, వర్షం వస్తుందన్న, చల్లారిపోతుందన్న వంట. ఇప్పుడు ఏమంటొచ్చింది? వంట. కడుపు వచ్చింది. మరి కడుపే వారి. అలా అడ్డుగా ఎన్ని రావు, ఎన్ని వస్తాయి. నిజమే, ఎలీషాకి అది అర్థం కావాలి. నాయన, ఎరికో లాంటి కోట గోడలు ఎన్ని అడ్డుగా వచ్చినా నీ గమ్యాన్ని నువ్వు ఛేదించుకుంటూ ముందుకు రావాలి. అందుకే ఎలీషా అంటాడు, నాయన నువ్వు ఎక్కడికి వస్తే, నువ్వు ఎక్కడికి వెళితే నేను అని ఎరికోను కూడా దాటాడు. ఎవరు దానికి వెళ్ళాడు ఆయనతో పాటు. అడ్డుగా వచ్చే వాటిని మనం ఏం చేయాలన్నమాట? మనమేమో బలహీనలు అయిపోయాము, మనకు చేత కాదని ఒక దగ్గర కూర్చోకూడదు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం చూడండి, త్వరగా సహకరించండి. సామెతల గ్రంథం పురులారా ఏమండి, 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున ఎరుకు అడ్డు వచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటారు? అందరు ఇంటికి వెళ్ళిపోదామా? పోరాడాలి కదా, అలిసిపోయేంత వరకు పోరాడాలి. అదే చెప్పాడు కదా. ఇప్పుడు మనకు పరలోకానికి అడ్డుగా ఉండేది ఇది చెప్పండి. మనకి పరలోకానికి అడ్డుగా ఉండేది ఇది పాపం. ఈ పాపం పరలోకానికి వెళ్లకుండా అడ్డుగా ఉంది. ఈ అడ్డుగా ఉన్న పాపపు గోడలను బద్దలు కొట్టాలంటే క్రీస్తు వారే, అంతేనా? పత్రిక 12వ అధ్యాయంలో భలే రాసేయండి ఆ మాట, చూడండి మీకు అర్థమవుతుంది. బాగుందో ఆ మాట. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. తన ఎదుట ఆయన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు. ఎంత గొప్ప మాట తెలుసా? పాపాత్ములు ఆయనకు ఎంత తిరస్కారం చేశారో వాటన్నిటిని ఏం చేసినట్టు ఆయన ఓర్చుకో. పరలోకానికి వెళ్ళడానికి మనకు కూడా ఎన్నో తిరస్కారాలు, అడ్డులు ఎన్నో వస్తాయి, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. అడ్డుగా ఎంతో మంది వస్తారు. మనం ఏం చేయాలట?
సహించి ఓర్చుకుని పోరాటం చేయమన్నాడు. 4వ వచనంలో, మీరు పాపముతో పోరాడుటలో రక్తం కారణంతగా కోటగోడల బట్ట అంటే పాపం అనే కోటగోడల బద్దలవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట? ఎలా పోరాడాలన్నమాట? రక్తం కారునంతగా పోరాట పటిమను చూపించాలన్నమాట. అందుకే శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని దేవుణ్ణి వదిలిపెట్టకూడదు. వెనదిరిగి పరలోకాన్ని విడిచి నరకానికి జారిపోకూడదు. ముందుకు దూసుకుని పోవాలి. శ్రమ దినమున కృంగిపోయినలా చేతగాని వాడవుతావు, కానీ కృంగిపోవద్దు. కోటగోడలు అడ్డొచ్చిన నిలబడు. విశ్వాసం చేతనే అడ్డుగా వచ్చిన కోటగోడలను కూర్చారు. నీలో ఉండవలసింది ఏంటి? విశ్వాసం. అలానే ట్రై చేశాడు పేతురు గారు సముద్రం మీద నడవాలని, కానీ సందేహపడ్డాడు. ఏమయ్యాడు? విశ్వాసం అంటే ఏమవుద్ది? సాధ్యమవుద్ది. ఈ విశ్వాసాన్ని బట్టి నువ్వు పరలోకాన్ని సుసంతరించుకోగలవు. అందుకే విశ్వాసంగా ఎలా ఉండాలో, విశ్వాసమునకు కర్తైన యేసు వైపును చూడండి అని చెప్పాడు అక్కడ. కనుక ఈ విశ్వాస ప్రయాణంలో అడ్డుగా వచ్చే కోటగోడల్లో బద్దలు కొట్టుకుని పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకొని మనం ముందుకు సాగాలి. ఆగిపోకూడదు. శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, ఎన్నో సమస్యలు వచ్చాయని దేవునికి దూరం కాకూడదు. పరలోక గమ్యంలో, ఆ ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడానికి అక్కడే స్టాప్ అయిపోకూడదు. ఆ మజిలీని కూడా దాటాలి. అంటే పరలోక ఊరికే రాదు, అనేక శ్రమలను అనుభవించి మనము, అదే రాస్తాడు అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో అనుకుంటాను. చూడండి, అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 22వ వచనంలో, 14:22 అండి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యంలో 22వ వచనం, శిష్యుల మనుషులను దృఢపరిచి, అక్కడ సమస్యలు వచ్చి తెలుసు కదా, పౌలు గారిని ఏం చేశారు అందరికీ తెలుసు. రాళ్లతో కొట్టి చంపారు, చంపే ప్రయత్నం చేశారు. కానీ శరీరానికి గాయాలయ్యాయని, శత్రువులు దాడి చేశారని, ఎవరో ఏదో అన్నారని ఒక ఆమె ఉండదండి. ఈ అమ్మ ఏమన్నంటే, ఈ అమ్మని బట్టి ఆమె చర్చికి రాదండి. అయ్యగారు ఏమో వాక్యంలో తిట్టాడట, అమ్మా నువ్వు సరిగా లేవు, చక్కగా ఉండు తల్లి. ఆయన ఎందుకు నన్ను అలా తిడతాడు, నేను చర్చికి రాను, ఎవరాను. ఎవరి కోసం వదిలేసుకుంటున్నావు చర్చిని? దేవుణ్ణి కాదు కదా. అయితే నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చర్చికి రావడం మానేస్తావా? దేవుని వదిలేస్తావా? కష్టాలు వచ్చాయని దేవుని పక్కన పెడతావా? విశ్వాస జీవితాన్ని కొనసాగించవా? అయితే నువ్వు ఎక్కడ ఆగిపోతావు? ఎరికో కోటగోడలు చూసి ఎరికోలోనే సాగాలి. ముందుకు సాగాలి. సాగాలంటే మన గుండెల నిండా ఉండవలసింది విశ్వాసం. ఆ విశ్వాసం వల్ల కోటగోడలే కూలాయి. సాతాను కూడా కడతాడు కోటగోడలు, పెద్ద పెద్ద కోటగోడలు కడతాడు కూడా మనకు అడ్డుగా. ఒక్కొక్క గోడ, ఎంత గోడ, ఎలాంటి బలమైన గోడలు కట్టినా విశ్వాసం చేత మనం వాటిని. ఎఫెస్సీ పత్రిక అదే రాశాడు, చాలా భలే ఉంటూ చూడండి అన్నమాట. ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఎట్టుండాలట. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, ఎరుకో కోట గోడల్లో కూల్చగలిగినంత విశ్వాసం మనలో రావాలంటే మనం చేయాల్సిన పని. ఇక్కడ బలం రావాలన్నాడు, శత్రువుని ఎదిరించాలంటే. అంతే కదా. మరి బలవంతులు అయితే ఎవరిని ఎదిరిస్తారు? అపవాదిని ఎదిరిస్తారు. అపవాదిని ఎదిరించడానికి మనకి ఏం కావాలి? బలం కావాలి. బలం కావాలి. అదే విశ్వాసం బాగా బలంగా ఉండాలి. అలా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం బలపడాలంటే ఏం చేయాలి? వినుట వలన ఎంత ఎక్కువ కలుగుతుందంటే, సాతానుడు కట్టిన కోట గోడలను కూల్చగలిగినంత బలవంతులు అవ్వాలి వాక్యాన్ని బట్టి. అది రాస్తా చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆనందు బలవంతుడై ఉండుడి, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల. కనుక మీరు పోరాటాన్ని చూపించండి, ఎదిరించండి అపవాదిని. మీరు శక్తిహీనంగా ఉండద్దు. శక్తిని తెచ్చుకుని విశ్వాస వీరులుగా, విశ్వాస బలవంతులుగా ఎరుకో కోటగోడలు వాళ్ళు అలానే చేశారండి. ఎవరు? ఇశ్రాయేలు. 7 సార్లు కోటగోడల చుట్టూ 7 రోజులు ప్రదక్షిణలు చేసి 7వ రోజు 7 సార్లు తిరిగి కోటగోడలో ఏం చేశారు? వాళ్ళు కూల్చేశారు.
యొక్క ఎరుకను దాటాలంటే సాతాను వేసే తంత్రాలు, సాతాను కడుతున్న అడ్డుగోడలు ఎన్నో, వాటిని దాటుకొని ముందుకు సాగాలి. అలా మనం అందరూ ఉండాలి. మనం అందరూ అలా ఉండాలని మనసారా నన్ను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటాను.